సో నెక్స్ట్ ఇంకొక కామన్ క్వశ్చన్ నాకు అందరూ అడిగేది ఏంటంటే, నా ఫ్రెండ్స్ కానీ నా కొలీగ్స్ కానీ పేషెంట్స్ కానీ, ఐసీయూలో మనం పేషెంట్స్ని పెడుతున్నాం బాగానే ఉంది, ఐసీయూలో పెట్టిన పేషెంట్స్ని ఎవరు ట్రీట్ చేయాలి, ఎలాంటి డాక్టర్స్ ట్రీట్ చేయాలి? సో ఇలా మనం ఐసీయూలో ఉండే పేషెంట్స్ని ఇద్దరు డాక్టర్స్ ట్రీట్ చేస్తారండి. ఒకటి ప్రైమరీ కన్సల్టెంట్ అంటాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్ట్రోక్తో పేషెంట్ వచ్చారు, సో న్యూరాలజిస్ట్ కింద అడ్మిట్ అయ్యి ఐసీయూలో ఉంచుతాం. ఐసీయూలోకి వచ్చినాక పేషెంట్ బీపీ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, పేషెంట్ స్పృహలో ఫ్లక్చుయేషన్స్ అంటే జీసీఎస్ అంటాం, ఈ స్పృహలో ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, పేషెంట్స్కి ఫ్లూయిడ్స్ ఎలా ఇవ్వాలి, యాంటీబయాటిక్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చూసుకునే మనిషిని మనం ఇంటెన్సివిస్ట్ అంటాం, లేకపోతే క్రిటికల్ కేర్ ఫిజిషియన్ అంటాం. సో ఈ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ ఇంటెన్సివిస్ట్ అంటే ఎవరు పడితే వాళ్ళు ఇది చేయగలిగిన జాబ్ కాదండి. దీనికి మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పెషల్గా ఒక కోర్స్ డిజైన్ చేయడం జరిగింది. పూర్వపు రోజుల్లో ఈ కోర్స్ లేనప్పుడు ఎవరు పడితే వాళ్ళు ట్రీట్ చేయడం జరిగింది ఐసీయూస్లో. కానీ ఇప్పుడు రీసెంట్గా గైడ్ లైన్స్ మారిన దాన్ని బట్టి క్రిటికల్ కేర్ అంటే ఎంబీబీఎస్, ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివి ఎంబీబీఎస్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనస్థీషియా కానివ్వండి, పల్మనాలజీ కానివ్వండి, జనరల్ మెడిసిన్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివినాక క్రిటికల్ కేర్ అనేది సూపర్ స్పెషాలిటీ. న్యూరాలజీ, న్యూరో సర్జరీ, కార్డియాలజీ అలాగే క్రిటికల్ కేర్ కూడా ఒక సూపర్ స్పెషాలిటీ విభాగం. అంటే ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చదివి పీజీ చదివి ఆ తర్వాత చేసేదాన్ని క్రిటికల్ కేర్ మెడిసిన్ అంటాం. దీన్ని సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో 3 సంవత్సరాలు కానీ 2 సంవత్సరాల కోర్సులు అలా రకరకాల కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సులు చేసినటువంటి వైద్యులు మాత్రమే క్రిటికల్ కేర్లో వైద్యం అందించడానికి అర్హులు. ఎవరు పడితే వాళ్ళు ఇంటెన్సివ్ కేర్, క్రిటికల్ కేర్లో ఉన్నటువంటి పేషెంట్స్కి వైద్యం అందించకూడదు. సరే, లోకల్గా ఉన్న కారణాల దృష్ట్యా పల్లెటూరుల్లో కొన్ని చిన్న హాస్పిటల్స్లో వేరే వైద్యులు వైద్యం అందించవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఎలిజిబుల్ అన్నదానికి నేను చెప్తున్న ఆన్సర్. సో ఈ క్రిటికల్ కేర్ కోర్స్ చేసిన డాక్టర్స్ మాత్రమే ఇవ్వడానికి ఎలిజిబుల్ అన్నమాట. సో వీళ్ళు ఇస్తే ఎలా ఉంటుంది, మనం ఒక క్వాలిఫైడ్ పర్సన్తో ట్రీట్మెంట్ చేసుకుంటే మన పేషెంట్ బతికే అవకాశాలు అనేది ఎక్కువ ఉంటాయి, లేదా పేషెంట్కి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.